సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. మళ్ళీ మీరు చెప్పినట్టుగానే మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న సందర్భంలో ఘోర బస్సు ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ డీకెన్ తోటి ఒకేసారి అగ్ని జ్వాలలు ఎగిసిపడి మొత్తం మీద ఆ బస్సులో ప్రయాణిస్తున్న 46 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతని పేరు మహమ్మద్ అబ్దుల్ షోయబ్. అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే విషాదకరమైన ఘటన ఏంటంటే వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్కు చెందిన వాళ్ళు. ఒకే ఫ్యామిలీ, రామ్నగర్కు చెందిన ఒకే ఫ్యామిలీ. ఇక్కడ నుంచి షేక్ నసీరుద్దీన్, అఖ్తర్ బేగం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కోడళ్ళు, కుమారులు, ఇంకా వాళ్ళ బంధువులు కలిపి రామ్నగర్ చెందిన 18 మంది ఈ బస్సు ప్రమాదంలో లేకపోతే ఈ అగ్నికి కీలలో ఆహుతైన వాళ్ళలో వాళ్ళు ఉండటం చూశారు. అయితే మనకి సిపి సజ్జనార్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నవంబర్ 9వ తేదీన జెడ్డాకి మన హైదరాబాద్ నుంచి 54 మంది ఆ జెడ్డాకు వెళ్ళారు. అక్కడ నుంచి మక్కా నుంచి ఇప్పుడు మదీనాకు వెళ్ళే ప్రయత్నంలో ఒక 4 మాత్రం విడిగా కారులో వెళ్ళారు. ఒక 4 అక్కడే ఉండిపోయారు. ఈ 46 మంది బస్సులో వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే మొత్తం మీద కూడా మనకి ఆ హాజ్ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే గవర్నమెంట్ పరంగా వెళ్ళలేదు, ప్రైవేట్ పరంగా వెళ్ళారని చెప్తున్నారు. బట్ ఎవరు వెళ్ళినప్పుడు కూడా మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరూ కూడా పరామర్శించారు. వాళ్ళకి సంబంధించిన వివరాల పూర్తి సేకరణ ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం 18 మంది దాదాపు ఒకటే కుటుంబం, అది కూడా రామ్నగర్ చెందిన ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఉన్నారు. ఇంకొక 6 విడిగా ఉన్నారు. ఇంకొక 16 మంది ఓల్డ్ సిటీ వాళ్ళకి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరూ వివరాలను తెలుసుకొని వాళ్ళ సమాచారాన్ని దాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్న అటు సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి తెలుసుకొని ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వల్లి రైట్, థ్యాంక్ యూ సార్.